ఏప్రిల్ 21న ధర్మయుద్ధ ప్రజా ప్రదర్శన ర్యాలీ విజయవంతం చేయాలని దళిత రత్న కల్లెపల్లి ప్రణయదీప్ మాదిగ ఎంఎస్పీ పార్టీ జాతీయ ప్రతినిధి డిబిడిపిఎస్ ప్రజా దండోరా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పిలుపునిచ్చారు. నర్సంపేట టౌన్ పాత ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో 24 రోజు చేరిన రిలే నిరాహార దీక్షలు. ఈ దీక్షలకు సభాధ్యక్షులుగా తడుగుల విజయ్ ఎంఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యవహరించగా ముఖ్య అతిథిగా దళిత రత్న కల్లెపల్లి ప్రణయదీప్ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ ప్రతినిధి అధ్యక్షుడు 24 రోజు చేరిన రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి దీక్షలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ కూర్చోవలసిన ఇంటి నెంబర్లు, అంబేద్కర్ కూర్చోవలసిన ఇంటి నెంబర్లు, అంబేద్కర్ కూర్చోవలసిన నీటి సౌకర్యం, అంబేద్కర్ కూర్చోవలసలకు పట్టాలు, అంబేద్కర్ నగరవాసులకు పట్టాలు, అంబేద్కర్ నగరవాసులకు కరెంటు, అంబేద్కర్ నగరవాసుల కరెంటు, అంబేద్కర్ నగరవాసుల కరెంటు, అంబేద్కర్ నగరవాసుల కరెంటు, అంబేద్కర్ నగరవాసులకు పట్టాలు, అంబేద్కర్ నగరవాసులకు పట్టాలు, అంబేద్కర్ నగరవాసులకు గుడిసెలు, అంబేద్కర్ గుడిసెవాసులకు పట్టాలు, అంబేద్కర్ గుడిసెవాసులకు పట్టాలు, అంబేద్కర్ నగరవాసులకు పట్టాలు, అంబేద్కర్ నగరవాసుల కరెంటు, అంబేద్కర్ నగరవాసుల కరెంటు, అంబేద్కర్ నగరవాసుల కరెంటు సాధిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలే బందగించే మాదిగా నాయకత్వం, వర్ధిల్లాలే బందగించే మాదిగా నాయకత్వం. ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ డిబిడిపిఎస్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా 813 సర్వే నెంబర్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 4 సంవత్సరాల్లో అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొని ఈరోజు వృక్షవాసులకే మానవ హక్కులుగా గుర్తించి వృక్షవాసులకు హక్కులు ఇవ్వాలని చెప్పేసి గత నెల 25వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది. అది డిబిడిపిఎస్ ఎంఎస్పీ పార్టీ నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగినటువంటి పరిస్థితి. ఈరోజు 25వ రోజుకు చేరుకోవడం జరిగింది. మేము ఈ జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీడలేనటువంటి వృక్షవాసులకు ఏదైతే ప్రభుత్వం భూమి ఏదైతే ఉందో 813 సర్వే నెంబర్లో దాదాపు 3 ఎకరాల భూమిని 4 సంవత్సరాలుగా మేము గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి. గత కేసీఆర్ ప్రభుత్వంలో మేము గుడిసెలు వేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో ఏదైతే ఉందో మా యొక్క దీక్షల ద్వారా ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి విన్నవించుకో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.